టీటీడీ కొండపై మరో అపచారం జరిగిందని చెప్పేసి వైసీపీ మీద టీడీపీ ఆరోపణలు చేస్తున్న పరిస్థితి. తిరుమల వెంకన్న కొండపై గుడిని వదలలేదు, గుడిలో ఉన్న హుండీని వదలలేదు, హుండీలో ఉన్న డబ్బును వదలలేదన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. దాదాపుగా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు 100 కోట్లు అక్కడ గోల్మాల్ చేసింది. ఆ 100 కోట్లను తాడపల్లి ప్యాలెస్కి పంపించింది. అదేవిధంగా రియల్ ఎస్టేట్ డబ్బులు కూడగట్టుకున్నారని చెప్పేసి ఈ కుళ్ళు మాటలు, ఈ కుళ్ళు కుర్చీబర పరాణితపు చేతన మాటలు మానేయాలి ప్రభుత్వం. అది 100 కోట్లు మీరు పీకుతున్నారా? 2 ఏళ్ళు అయింది కదా, మరి పీకండి లాగండి. ఊరినే నోరు ఉంది కదా అని మన మీడియా మనకు వెనకాల ఉంది కదా అని నోటికొచ్చింది అబద్ధాలు, నోటికొచ్చింది వాగటాలు, దరిద్రపు వాగుళ్ళు, ఈ కుళ్ళు మాటలు, చిల్లర మాటలు, గాలి సోది మాటలు అదనంటే పెట్టండి. ఊరినే మొన్నటిదాకా ప్యాలెస్ గురించి మాట్లాడారు, మొన్న వెళ్ళిపోయి ఇది బ్రహ్మాండం కట్టారు, కళ్ళు ఎలా పెట్టారు. మీరు అన్ని దౌర్భాగ్య పనులు తప్పితే ఒకటి మీ హయాంలో ఒకటి ఇవాళ చంద్రబాబు మొదటిసారి ముఖ్యమంత్రి అయ్యాడా? చంద్రబాబు 14 ఏళ్ళకి ముఖ్యమంత్రి ఆంధ్ర రాష్ట్రం కలిసి ఉన్నప్పుడు కదా. ఈ 14 ఏళ్ళు నువ్వు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఏం పీకావు చంద్రబాబు ఆంధ్ర రాష్ట్రానికి? ఏ ప్రాజెక్టు నువ్వు సాల్వ్ చేయగలిగావు? ఏమి చేసావు? ఎంతసేపు ఎవరిని పక్కన నొక్కాలి, ఎవరిని తొక్కాలి, అధికారులు ఎలా నిలబెట్టుకోవాలి తప్పితే నువ్వు రాష్ట్రంలో నువ్వు చెప్పగలిగిన ప్రాజెక్ట్ ఒక్కటి చెప్పు. ఒక్కటి నువ్వు మొదలెట్టావా? పోలవరం కాదు రాజశేఖర రెడ్డి గారు. నువ్వు మొదలెట్టావా? ఫ్లైఓవర్స్ అయ్యి కాదు, కాంగ్రెస్ పీరియడు, రాజశేఖర రెడ్డి పీరియడు, తెలుగుదేశం పీరియడ్ కొన్ని, అది రామారావు గారి పీరియడ్. తెలుగుదేశం రామారావు తెలుగుదేశం కాదు, ఇది నారా తెలుగుదేశంగా చంద్రబాబు ఈ రాష్ట్రానికి ఆయన వల్ల ఈ ప్రయోజనం జరిగింది, పర్మనెంట్గా ఈ సొల్యూషన్ తీసుకొచ్చాడు. ఉన్న సమస్య ఒక్కటి చెప్పండి, ఏది లేదు, ఏ సొల్యూషన్ లేదు. ఆయన వరకు పరిపాలనలో తన పదవిని అనుభవించాడు. 2 ఎకరాలు పెంకుటిల నుంచి 1,00,000 కోట్లకి ఎదిగాడు. అంతకు తన మనుషుల్ని పెంచాడు. అంతకు తప్పితే రాష్ట్ర ప్రజలకి చంద్రబాబు పేరు చెప్పుకుంటూ బతకడానికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఏం చేశాడు? మాట వెళ్తే హైటెక్ సిటీ అంటారు. హైటెక్ సిటీ హైదరాబాదు ఎవరో మొదలెట్టారు, నువ్వు ఫినిష్ చేసావు, ఓకే ఫినిష్ చేయాలి కదా, చేశాడు కదా, ఓకే సంతోషం చేసావు. అదొకటి తప్పితే నువ్వు ఆంధ్ర రాష్ట్రానికి ఏం చేసావు? ఏ సమస్య ఏం చేసావు అంటే గుళ్ళు బాధలు కొట్టావు. బ్రిడ్జ్ ఎక్స్టెన్షన్ విజయవాడ బ్రిడ్జ్ అని 40 గుళ్ళు బాధలు కొట్టావు. అంతగా నువ్వు చేసేది లేదు, గుళ్ళు బాధలు కొట్టి చేసేసావు. ప్రజలకి చెప్పుకుని ఘనంగా చంద్రబాబు వల్ల మేము ఇవాళ ఈ సుఖంగా ఉండగలుగుతున్నాం, చంద్రబాబు వల్ల మాకు ఈ సమస్య పరిష్కారమైంది. ఒకటి చెప్పాలండి, ఏమీ లేదు. ఊరే గాలి మాటలు మీడియా పెట్టుకుని భజన చేయించుకుంటా జంచక్క బాబు ఈ ఉన్నారు, వంది మాగదులు ఉన్నారు కదా, ఏమీ విచక్షణ ఉండదు, ఏమీ లేదు. వాళ్ళ పత్రికలు ఎందుకు నడుపుతున్నారు, ఛానల్స్ ఎందుకు నడుపుతున్నారు, ఒకళ్ళ భజన చేయడానికి నడుపుతున్నారా, ప్రజల కోసం నడుపుతున్నారా, వాళ్ళకి విచక్షణ వాళ్ళకి వదిలేద్దాం. కానీ అలా దౌర్భాగ్యం తయారైపోయిరా. కానీ గతంలో లడ్డులో కల్తీ నెయ్యి వాడారని చెప్పేసి ఒక ఆరోపణ, ఇప్పుడేమో పూర్తిగా హుండీనే తీసుకెళ్లిపోయారనేది ఇంకో ఆరోపణ. ఎందుకు పదే శ్రీవారిని అడ్డుపెట్టి చేస్తున్నారు? డైవర్షన్ పాలిటిక్స్ నీకేమి? ఎందుకంటే వాళ్ళకి అప్పుడు నెయ్యి ఏమైంది తప్పు తెలిపోయింది కదా, వాళ్ళు క్లియర్గా అన్నీ ఇచ్చారు, కోర్టులో కూడా తేలి మందలించారు. ఇప్పుడు అది అయిపోయింది. ఇప్పుడు దీన్ని మొదలెట్టారు. ఇది మొదలెట్టి ఇది కొన్నాళ్ళు కాలం గడపడానికి అసలు వీళ్ళకి విచక్షణ లేదు, విజ్ఞత లేదు, వివేకం లేదు. చిల్లరతనంగా మాట్లాడటం, చిల్లరతనం గాలి సోది మాటలు మాట్లాడటం, ఆధారాలు లేని ఆరోపణలు మాట్లాడటం, ఇలా కాలం గడిపేయటం, కాలక్షేపం చేయటం, ప్రజలు వాళ్ళ తప్పుల్ని గురించి కానీ, వాళ్ళ పరిపాలన దౌర్భాగ్యాన్ని గురించి కానీ, వాళ్ళ దుర్నీతి దుష్ట పరిపాలన గురించి కానీ ప్రజలు ఆలోచించకుండా వాళ్ళని డైవర్ట్ చేయడానికి దేవుడి పేరు మీద కొన్నాళ్ళు, కులం పేరు మీద కొన్నాళ్ళు, ఇంకేయో విషయాలు తీసుకొచ్చి కొన్నాళ్ళు ఈ కాలం గడిపేస్తూ ఉంటారు తప్పితే దౌర్భాగ్యం ఇది. ఇంతకన్నా నీచమైన ఆధారాలు లేని ఆరోపణ మరొకటి ఉండదు. వీళ్ళకి వేరే పని పడలేదు. క్షుద్రమైన, కుళ్ళుతోడు కూడిన, అసహ్యకరమైన, జిగుత్సాకరమైన ఆరోపణలు తప్పితే వాళ్ళ బుద్ధి జ్ఞానం అంతే. వాళ్ళ బుద్ధి జ్ఞానం, వాళ్ళ కూటమి యొక్క బుద్ధి జ్ఞానం అంత అడుగంటిపోయింది, అంత అడగారిపోయింది, అంత అడుక్కు తినే స్థాయిలో ఉంది. అలాగే మాట్లాడతారు అంతే. అంటే శ్రీవారి సొమ్మును 3 వాటాలు చేసుకున్నారు. భూమన కరుణాకర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, జగన్మోహన్ రెడ్డి 3 వాటాలుగా చేసుకుని తాడేపల్లి ప్యాలెస్కి పంపించుకున్నారన్నట్టు కూడా వాగుడు. చంద్రబాబు మొత్తం తిట్టన్నాడు అని చెప్తున్నాను నేను. ఆధారాలు
నేను చెప్పడానికి ఏముంది, చంద్రబాబు మొత్తం ఆదాయాన్నంతా దొడ్డిదారిని తిరుపతి ఆదాయాన్ని దోచేసుకుంటున్నాడు, మొత్తం హెరిటేజ్కి పంపించుకుంటున్నాడు అని నేను చెప్తా. ఆరోపణ చేయడానికి ఏముంది, చెప్తానికి అధికారంలోనూ ఆరోపణ చేస్తా, నువ్వు ఆరోపణ చేస్తే జంచక్క అని భజన చేయడానికి ఛానల్ పేపర్లోనే చేస్తూ ఉంటారు. ఆరోపణ చేయడానికి ఏముంది, ఆధారాలు ఉండి పెట్టు, దమ్ము ధైర్యం ఉంటే ఇదిగో ఆధారం, వాళ్ళు ఈ డబ్బు ఇలా దోచుకున్నారు, ఆ డబ్బు ఇలా ట్రావెల్ చేసింది చెప్పి మొన్న చూసాక 11 కోట్లు డ్రామా చూసాం కదా. కోర్టు అడిగేటప్పటికి కరెన్సీ నెంబర్లు చెప్పండి అనేప్పటికీ తోక ముడుచుకుని వెనక్కి వెళ్ళిపోయారు. ఇలాగే ఉంటాయి, ఏదో ఒకటి క్రియేట్ చేయటం, దాని ఒక డ్రామా కొనాడు, దాని మీద కాలక్షేపం, ప్రజల్ని డైవర్ట్ చేయటం. ఈ చండాలపు రాజకీయం తప్పితే, ఈ చంద్రబాబు కూటమి చండాలపు రాజకీయం తప్పితే, మనం గెలిపించాము, మన అబద్ధాలు చెప్పాము, ఏది చేసా, ఇప్పుడైనా కనీసం ప్రజలకి ఏదో చేద్దాం. ప్రజలు మన ఆఖరి రోజుల్లో ఉన్నాడు, ఆఖరి ఇప్పటికైనా నా తర్వాత నా పేరు చెప్పుకుంటానికైనా ఒక మంచి మాట చెప్పుకుందాం, మంచి మాట పని చేద్దాం ప్రజలకి. అమ్మా చంద్రబాబు ఎన్నాళ్ళ తర్వాత అయినా ఇప్పుడైనా మనకేదో చేశాడు అనుకునేట్టు మంచి పని చేసిపోదాం. లేదు అంటే పాము బుసగొట్టును, నక్క ఓడబెట్టును, పిల్లి మ్యావను, కుక్క తోకాడిచ్చు మరుగును, అవి ఎంత సహజ లక్షణమాలో వాటికి చంద్రబాబుకి మోసగించును, అబద్ధాలాడును, అవినీతి చేయును, ఆశ్రిత పక్షపాతంతో తను దాచుకుంటా అతని సహజ లక్షణం. అదే కూటమికి అడ్డుకుంది. ఇవాళ కూటమి అదే చేస్తుంది. పవన్ కళ్యాణ్ ఏదో చిస్తాడు పుడుస్తాడని ప్రజలు పాప నమ్మారు. వాళ్ళ ప్రజలు నోట్లో మట్టి కొట్టాడు. ఏమి చంద్రబాబు బాబు 15 ఏళ్ళు అది చూస్తూ ఉంటున్నా కళ్ళకు ఆనందం అంటాడు. ఏమిటో అర్థం కాదు, ఆ భజన ఏమిటో అర్థం కాదు. రాజకీయ నాయకుడా లేకపోతే భజన పరుడా తెలియదు. తనకు అవగాహన లేదు కదండి, రాజకీయాల మీద అవగాహన లేదు కాబట్టి రాజకీయాల మీద అవగాహన లేదన్నాడు కదా ఆయన. అవగాహన లేనప్పుడు మానే వెళ్ళిపో, సినిమాలు తీసుకొని, సినిమాల మీద అభిమానం అవగాహన ఉంది, సినిమాలు చేసుకో. అవగాహన లేకుండా నెత్తి మీద ఎందుకు కూర్చుంటావు, ప్రజల నెత్తి మీద? నీకు అవగాహన లేకే చేసావు, తెలుసు, ఇప్పటికీ తెలుస్తుంది. 25 లక్షల 24 టన్నుల గంజాయి దొరికింది అన్నావు. అవగాహన జుట్టు ఎగరేసుకుని డమ్ గంజాయి హబ్బు చేసేసారు, ఆంధ్ర రాష్ట్రాన్ని ఎగిరావు. వాడు సిబిఐ రిపోర్టు, మీ గవర్నమెంట్ వచ్చినాక సిబిఐ రిపోర్టు మొత్తం ఇన్వెస్టిగేషన్, అది నాయన అది గంజాయి కాదయ్యా, డ్రై ఐస్. ఈ మాత్రం తెలుసుకోకుండా డ్రై ఐస్కి గంజాయికి కూడా తేడా తెలియకుండా ఇలాంటి పిచ్చి కూతలు కూయకండి మొట్టికాయలు వేసింది సిబిఐ. ఇతనికి అవగాహన లేదు, ఏదో మాట్లాడతాడు. రోడ్లు వేయాలంటే వెళ్ళిపోయి మనం చెప్పులు లేకుండా నడిచి ఫోటోలు, అప్పుడు కెమెరా ఎక్కడి నుంచి వస్తే వచ్చేస్తాయి ఫోటోలు. అవి అవసరంలా. ఒక ఆఫీసర్, నువ్వు మంత్రివి, నీ దగ్గర ఒక పాలఫోన్యా ఉంటుంది, నువ్వు వర్చువల్, ఇవాళ టెక్నాలజీ వర్చువల్ ఉంది, నువ్వు కూర్చుని ఆఫీసర్లు పక్కన కూర్చోబెట్టుకుని వర్చువల్లో అక్కడ ఆఫీసర్స్ని వర్చువల్గా రోడ్లు చూపించమంటే చూపిస్తారు, అక్కడికక్కడ ఇన్స్ట్రక్షన్ చూపించవచ్చు. రోజుకు 10 రోడ్లకి నువ్వు ఆ ఇన్స్ట్రక్షన్ ఇవ్వచ్చు. ఇమీడియట్ పక్కన ఆఫీసర్ కూర్చుకో, ఆ రోడ్డు చూడండి, ఆ రోడ్డు ఇమీడియట్గా యాక్షన్ తీసుకోండి, దానికి ఇక్కడ చేయొచ్చు. నువ్వు రోడ్డు వెళ్ళి నడిచి బురదలో దిగి ఈ డ్రామాలు చేయకల్లా అవగాహన లేక పబ్లిసిటీ తప్పితే, ఆయనకి సినిమాటిక్ పబ్లిసిటీ తప్పితే రియల్ చిత్తశుద్ధి లేదు. చిత్తశుద్ధి ఉంటే అంతే. ఆ తర్వాత మళ్ళీ ఏముంది, ఏనుగుని తీసుకొచ్చాడు, అది ప్రజలకు ముఖ్యం. ఇప్పుడు ఏనుగుని తీసుకొచ్చామని చెప్పాడు. ఏమిటో డ్రామాలు తప్పితే నువ్వు ఎందుకు వచ్చావు, నువ్వు ఎందుకు రాజకీయాలకు వచ్చావు, ఏమి చేస్తాను, మార్పు తీసుకొస్తాను డామ్డుమ్మగా అన్నావే, ప్రశ్నిస్తానన్నావే, ఏమన్నా చేసావా, ఏమన్నా చేస్తున్నావా? నువ్వు చెప్పిన దానికి, నువ్వు ఇప్పుడు చేస్తున్న దానికి పొంతనుందా? ఈ 12 ఏళ్లలో నువ్వు చెప్పిన ఒక్క మాటకి కట్టుబడి ఉన్నావా పవన్ కళ్యాణ్? ఏమి ఇంత నిబద్ధత లేకుండా, ఇంత నిలకడ లేకుండా, ఇంత నీతి రీతి లేకుండా, పూటకొక మాట, రోజుకొక మాట, పూటకొక సిద్ధాంతం, రోజుకొక సిద్ధాంతం, ఏమిటి? ఏం చేస్తున్నావు నువ్వు? ఏమనుకుంటున్నావు? సినిమాలు వేరునైనా, సినిమాలని ఫ్లాప్ అయినా, ఒక సినిమా ఫ్లాప్ అయినా రెండో సినిమా బాగుంటే చూస్తారు. రాజకీయాలు అట్లా కాదు. ఒకసారి నువ్వు పనికిరాని నాయకుడు అనిపించుకున్నాక జీవితంలో మళ్ళీ తల ఎత్తలేవు. అది తెలుసుకోవాలి పవన్ కళ్యాణ్. ఈ పవన్ కళ్యాణ్ అభిమానులు కానీ, పవన్ కళ్యాణ్ వాళ్ళు కూడా తెలుసుకోవాలి. సమాజంలో నలుగురు ఉంటారు, స్నేహితులు, సన్నిహితులు. వీళ్ళని మించి ఒకళ్ళు ఉంటారు శ్రేయోభిలాషులు. ఆ శ్రేయోభిలాషులైన వాళ్ళు ఉంటేనే ఎవరైనా బాగుపడతారు. వీళ్ళు హితులు, శ్రేయోభిలాషులుగా మారండి. అభిమానులు కానీ, మీరు కానీ, మీడియా కానీ అతను బాగు చేయండి. నువ్వు ఇలా చెయ్యొద్దు. ఇలా చేయటం వల్ల ప్రజలు తిరస్కరిస్తారు, అసహించుకుంటారు. గతంలో విజయకాంత్ అనే తమిళ హీరోని ఇలాగే పంపించారు. కనుక నువ్వు పద్ధతిలో ఉండు.
అని శ్రేయోభిలాషులు అనేవాళ్ళు అంటే ఎదురు ఆశించకుండా నువ్వేమనుకుంటావో బాధపడకుండా శ్రేయస్సు చెప్తారు, వాళ్ళే చెప్తారు. హితులు సన్నిహితులు చెప్తారు, వినకపోతే నీ ఇష్టం అంటారు తప్పితే ఖచ్చితంగా ఇలా చెయ్యి లేకపోతే నీ కర్మానం శ్రేయోభిలాషలో చెప్తారు, గట్టిగా నిర్మోహమాటంగా చెప్తారు. ఆ శ్రేయోభిలాషలు పెంచుకోవాలని పవన్ కళ్యాణ్ శ్రేయోభిలాషను పెంచుకో, నువ్వు కరెక్ట్ చేసుకో, ఈ దేశానికి రాష్ట్రానికి పనికొచ్చే ఒక నాయకుడిగా ఆ తయారవ్వాలి, అతనికి ఉండాలి, తయారు చేసుకుందామని వీళ్ళకి ఉండాలి. భజన చేయటం కాదు, అలా చేసిన ప్రతి తప్పుకి ఆహా ఓహో ఈ అంటం వల్ల అతను మొలక చెట్టు ఎక్కేసి నాశనం చేస్తున్నారు, వీడు ద్రోహం చేస్తున్నారు తప్పితే ఆయనకి మంచి చేయట్లేదు.